సో కానీ ఇంకా అప్పుడే అయిపోలేదు. పేరు నానిని, కొడాలి నానిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని ఇప్పటికే లీడర్లు కూడా ఓపెన్గానే చెప్పారు. నెక్స్ట్ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని మీ స్నేహితుడు ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు సోషల్ మీడియాలో అయితే ఇంకా అదే పనిగా ప్రచారం కూడా జరుగుతుంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మై ఫ్రెండ్స్, తెలుగుదేశం పార్టీ ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ వెల్కమింగ్ యూ. సో 151 సీట్ల నుండి 11 సీట్లకి పడిపోయినటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారు? మీరు మొదటిసారి కలిసినప్పుడు ఈ ఓటమి తర్వాత మీ ఇద్దరి మధ్య జరిగిన చర్చ ఏంటి? ఆ రోజు మాటల వల్లనే, ఆ రోజు జరిగిన చర్చ వల్లే ఈరోజు మళ్ళీ మీరు యాక్టివ్ అయ్యి నిలబడ్డాను అనుకోవచ్చా? లేదు, నేను 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 4వ తారీఖు కౌంటింగ్ అయితే ఇంకా నేను కొడాలి నాని, వంశీ వచ్చి వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. కైలానీలు మేము కూర్చుని చూస్తున్నాం టీవీలో. కౌంటింగ్ ఇంకా ఆశాంతం అవ్వలేదు. నేను ఇంటి దగ్గరే ఉన్నాను. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇటు నా దగ్గర, అంటే కైలానీలు వచ్చాడు, వంశీ ఈయన వచ్చారు, కొడాలని వచ్చి మా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అన్నీ మాట్లాడుకుంటుంటే ఈలోపు సాయంత్రానికి జగన్ గారు ప్రెస్ మీట్ అని చెప్పారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఇంక పూర్తవుతుంది. కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి పొద్దున్నే కొడాలి నాని నేను వస్తున్నాం చెప్పండి జగన్ గారికి అని చెప్పాను. అట్లాగండి చెప్తున్నారు. రాత్రి 9కో 10కో చెప్పాం, ప్రెస్ మీట్ అయిన తర్వాత అనుకుంటా. అంటే అలాగే అండి చెప్తాను, పొద్దున వదిలిగానండి వచ్చేయండి అయితే అన్నారు. మళ్ళీ లేట్గా ఫోన్ చేసి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారండి అని చెప్పి అట్లా 6వ తారీఖు వెళ్ళాం. అంటే మేము జగన్ గారిని కలిసేప్పటికే నేను ఆ నిర్ణయంలో ఉన్నాను. జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం, విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్గానే మాట్లాడుకున్నాం. గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి అనేదే ఆ రోజు. నాతో పాటు అక్కడికి వచ్చినట్టు దాదాపు చాలామంది వచ్చారు. అందరి నిర్ణయం కూడా జనం కోసం మనం నిలబడి ఫైట్ చేయటం అనేది, అంటే కొన్నాళ్ళు వెయిట్ చూద్దాం అనేది అసలు ఆ మాటే లేదు. 6వ తారీఖునే అక్కడికి వచ్చినటువంటి, ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులందరూ, వాళ్ళు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల, ఎవరన్నా కానీ, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం, మనం వేచి చూడటం, 6 నెలలు చూద్దాం, సంవత్సరం చూద్దాం, అదేం కాదు, డే 1 నుంచే మన పాత్ర స్టార్ట్ అవ్వాలంటే. ఎందుకంటే అప్పటికే కార్యకర్తలను వేటాడటం, వేధించటం, ఇళ్ళు ధ్వంసం, ఆస్తులు ధ్వంసం చేయటం, భౌతిక దాడులు, కిరాతకాలు విపరీతంగా అసలు లెక్కకి మిక్కిలిగా జరుగుతున్నాయి. ఒక నియోజకవర్గం కాదు, ఒక జిల్లా కాదు, ప్రతి గ్రామంలో కూడా దాదాపు జరుగుతున్నాయి. కాబట్టి ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి. ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని స్థాయి, అక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిని బట్టి ఎవరు వెళ్ళాలి అక్కడికి అనేది అందరం రోజు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా, ఎవరికి జరిగినా పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి అనేది ఆ రోజు అందరం జగన్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం. ఎస్, నేను కూడా రెడీగా ఉంటాను, మీరు ఎక్కడ ఏంటో చెప్పండి, మనం వెళ్ళిపోదామని అనుకున్నాం. అట్లాగే సత్తెనపల్లిలో బ్రూటల్గా, అంటే అది ఆటవికం, వినుకొండలో, సరే సత్తెనపల్లి కాదు, వినుకొండలో రషీద్ అనేటువంటి ఆయన్ని అసలే, ఆవిడ పాపం ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గారు నాన్ వెజిటేరియన్ భోజనాలకు, జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా నాన్ వెజిటేరియన్ భోజనాలు పెట్టుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలకి టీడీపీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పని ఎప్పుడో ఆటకాయతనంగా ఉంటారు కదా కొంటోళ్ళు. అంటే ఆడు మనం చూశాడు, ఎచ్చుల కూరళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు చేశారు మనం కూడా చేద్దాం అనేటువంటి ఎచ్చుల కూరలు ఉంటారు మనుషులు సహజంగా. అంటే మాలో కూడా కొంతమంది ఎచ్చుల కూరలు ఏం చేశారు, వాళ్ళు ఓకే 25 పోతులు 30 పోతులు కొట్టారు, మనం కూడా అట్టాగే చేద్దాం, వచ్చి తెచ్చుకున్నదేమో దాన్ని భోజనాలకి చేస్తే పాపం ఆవిడ గొప్పగా స్పందించేస్తున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు జాలి లేదు, దయ లేదు,
గొరిపొట్టి వాళ్ళని అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు. నీ బాధ్యత నువ్వు పరిగెత్తుకుని వెళ్ళాలి, వినుకొండ పరిగెత్తుకుని వెళ్ళి నిలబడాలి అక్కడ. ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సినటువంటి, అంటే ప్రభుత్వం ఇంకా మీరు ప్రమాణ స్వీకారం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తాలి అక్కడికి. ఏం కోతలు కోసారు ఎలక్షన్లో? రషీద్ యొక్క మరణానికి పశ్చాత్తాపడుతూ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ తల్లిని ఓదార్చాలి, రషీద్ గారి తల్లిని. ఆ ఊసు లేదు దాని గురించి. అంటే రషీద్ గారి మరణం వీళ్ళు మానసిక ఆనందం పొందుతారు వీళ్ళు. అంటే ఇలాంటి చోట్ల అప్పుడు వెంటనే జగన్ గారు ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్తాం. అట్లా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఆయన స్పందిస్తూ ఫోన్లో మాట్లాడుతూ తన బాధ్యతగా ముందు కార్యకర్తల్లో స్థైర్యాన్ని నింపాలి. ఆ పాత్రని అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు. దాంట్లో మీకు నేను కూడా అసలు భారత రాజకీయ చరిత్రలోనే ఇంత గొప్పగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఫీల్డ్ వర్క్కి గ్రౌండ్కి వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఉంటాడు నేను అనుకుంటున్నాను.